ఈరోజు నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి గారి ఆకస్మిక మరణం పట్ల వైఎస్ఆర్ పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క శాసనసభలో చట్టసభలో జరగవలసినటువంటి సంతాప సభ రాజకీయ సభగా మారడం చాలా దురదృష్టమని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ రోజు శోభా నాగిరెడ్డి గారు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ రోజు వైఎస్ విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, భారతి గారు యావత్ కుటుంబం అంతా కూడా మరి ఆ రోజు దుఃఖ సాగరంలో ఉన్నటువంటి మరి భూమా నాగిరెడ్డి గారిని పరామర్శించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా సానుభూతిని తెలియజేసింది మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాను. వారు మా కుటుంబ సభ్యులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఆ విధంగా భూమా నాగిరెడ్డి గారికి కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు సంవత్సర కాలంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇదిగో అదిగో అని చెప్పి ఇల్లుండి మరునాడు విస్తరణ అని చెప్పి మరి భూమా నాగిరెడ్డి గారికి మంత్రి పదవిలో భర్తు ఖాయమని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందే మరి సీఎం క్యాంప్ ఆఫీసులో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత 24 గంటల గడవక ముందే మరి ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరమని కూడా నేను మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీలో క్యాబినెట్ హోదా కలిగినటువంటి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం, అదేవిధంగా భూమా అఖిల ప్రియకు వైఎస్ఆర్ పార్టీ ఇవ్వడం, భూమా నాగిరెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ ఇవ్వడం, అదేవిధంగా శోభా నాగిరెడ్డి గారు కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున టికెట్లు ఇచ్చిన విషయాన్ని మరోసారి నేను గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు ఎవరైతే పార్టీ ఫిరాయించినారో వైఎస్ఆర్ పార్టీలు గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఎవరైతే ఫిరాయించినారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదానికి ఈరోజు సంతాప సమరం ఈరోజు చట్టసభ మరి అయినటువంటి శాసనసభలో సమయాన్ని దాన్ని కేటాయించినారు తప్పితే మరి నాగిరెడ్డి గారి మీద ప్రేమతో కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. హిందూ సంప్రదాయం ప్రకారం మరి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే 10 రోజుల పాటు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడా బయట వెళ్ళరు. ఈరోజు ఆయన కుమార్తె అయినటువంటి అఖిల ప్రియ గారిని మరి ఈరోజు శాసన సభకు ఆమె తీసుకొని రావడంలో ఎంత ఔచిత్యం ఉందో ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళే దానికి సమాధానం చెప్పాలని నేను మనం చేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన చేరకముందు మరి నంద్యాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, రౌడీ షీటర్గా ఆయన రౌడీ షీటర్గా ముద్రించి రౌడీ షీటర్గా ఓపెన్ చేయడం, ఒక శాసనసభ్యుని మీద మరి 3 సార్లు 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ అంతకుముందు ఇప్పుడు కూడా ఆయన మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాల. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు మరి భూమా నాగిరెడ్డి గారి మీద రౌడీ షీట్లను ఓపెన్ చేయడం, అక్రమ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం, ఈ విధంగా మరి మానసికంగా చిత్రవద పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నివాళులు అర్పిస్తుందని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మరి తెలుగుదేశం పార్టీని సూటిగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. మీరు దయచేసి దీంట్లో కూడా సంతాప సభ తీర్మానంలో కూడా మీరు రాజకీయం చేయొద్దండి, మీరు నిజాయితీగా నిష్పక్షంగా వ్యవహరించని చెప్పి తెలుగుదేశం పార్టీకి మేము హితవు చెప్తున్నాం. నేను రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పీలేరు.